హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలాండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, యూట్యూబ్లో మనము ఒకసారి చేసినటువంటి వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ వీడియోలో చాలా విషయాలు డిస్కస్ చేశాను. తెలంగాణలో 420 ఎందుకు కట్ ఆఫ్ వస్తుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 520 ఎందుకు కట్ ఆఫ్ వస్తుంది. మరి ఇవాళ ఏం చేయబోతున్నామంటే, మీకు ఆల్రెడీ ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఇచ్చాను. ఆ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసినట్టు ఆధారంగా ఇప్పటి వరకు తెలంగాణలో అంటే మన గూగుల్ ఫామ్లో ఎంటర్ చేసిన డేటా ప్రకారంగా హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఆ స్ట్రాటజీ ఎలా ఉంది, దీంతో పాటు మరి ఈ కట్ ఆఫ్ అంతా కూడా 2016కి మ్యాచ్ అవుతుంది. సో నిజంగా 700 మార్కులు ఎప్పుడు దాటలేదా, మరి 2016లో అప్పుడు ఉన్నట్టు మార్కులకు ఏ ర్యాంకులు వచ్చినాయి ఏంటి అనే విషయాలు, దీంతో పాటు jaypalande.com గురించి చాలామంది యూజర్ నేమ్ పాస్వర్డ్ రావట్లేదు అంటున్నారు. ఆ jaypalande.comలో యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినా, అదేవిధంగా ఈ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందివ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో, అంటే ఈ వీడియోలో ఏం చేశానంటే, ఎందుకు మనకు ఏపీలో 520 రావచ్చు, ఎందుకు తెలంగాణలో 420 రావచ్చు అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేబీ ఇంతకంటే తగ్గుతుందా ఏంటి అనేది అయితే మనం ఫ్యూచర్ చూడాలి. సో ఇక వీడియో ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఒక విషయానికి అయితే వస్తున్నా. ఫస్ట్ గూగుల్ ఫామ్లో ఫిల్ చేశాను అని అన్నారు కదా సార్. గూగుల్ ఫామ్లో ఫిల్ చేసినటువంటి ఆధారంగా ఇప్పటి వరకు టోటల్గా ఎంతమంది ఫిల్ చేశారంటే 156 మెంబర్స్ ఈ గూగుల్లో ఫామ్ అయితే ఫిల్ చేస్తారు సార్. మళ్ళీ ఆ గూగుల్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక పర్సన్ ఒకటేసారి ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ మల్టిపుల్గా ఎంటర్ చేయడానికి తెలియదు. అలా యూనిక్గా తీసుకున్న రికార్డ్స్ ఇవి. సో మరి ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ 478 ఒకసారి హైయెస్ట్ మార్క్స్ చూద్దాం. హైయెస్ట్ మార్క్స్ కానీ చెక్ చేసుకుంటే ఇప్పటివరకు రికార్డ్ అయినటువంటి ఆధారపరంగా మనకు 661, 620, 611, 611, 606 అంటే టోటల్గా మనకు ఎంతమందికి ఇక్కడ 600 ఎబో అంటే ఉన్న దాదాపుగా 100 మెంబర్స్లో ఎంతమందికి 600 ఎబో వచ్చినాయి. మరి ఎవరికి కూడా ఇంతవరకు మనకు ఈవెన్ 650 ఒకరికి వచ్చింది, 700 క్రాస్ అయినట్టుగా ఎక్కడ కూడా చూడలేదు. సో అదేవిధంగా 500 ఎబో ఎలా వస్తున్నాయి ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు ఇంకా అంటే దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే నిజానికి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. సో 600 మార్క్స్ దాటిన వాళ్ళు ఉండరు అనుకుంటే, మరి 600 మార్క్స్ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. 500 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారా అంటే, సో ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే అంటే ఆన్ అండ్ యావరేజ్గా 100 మంది మనం ఆన్ అండ్ యావరేజ్గా చెక్ చేసుకుంటే 500 దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, 400 దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఈ విధంగా ఆ స్ట్రాటజీ చెక్ చేసుకుంటే సేమ్ అదే రేషియో ప్రకారంగా ఉండొచ్చు. సో ఇది ఆల్రెడీ మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి మన గూగుల్ ఫామ్లో ఎంటర్ చేసినటువంటి డేటా ప్రకారంగా ఇప్పటి వరకు అయితే హైయెస్ట్గా 661 మార్క్స్ అయితే రికార్డ్ అయినాయి. సో ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేద్దాం. సో jaypalande.com ఎవరైతే వెబ్సైట్లో మీరు యాక్సెస్ చేస్తున్నారో ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. దీని తర్వాత 2016కి సంబంధించినటువంటి అప్పటి ర్యాంకులు ఏంటి, అప్పటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందో, యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మీరు లాగిన్ అయ్యి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కింద ప్రతి మెయిల్లో మీకు ఒక డెమో లింక్ ఇచ్చాను. ఆ డెమో లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ వెబ్సైట్లో ఏమేమి డేటా ఉందంటే, డేటా ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు సీట్ అలొకేషన్ డేటా, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, క్యాష్ వైజ్ కట్ ఆఫ్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కౌంటు, ఆల్ ఇండియా కామన్ అలాట్మెంట్ రిపోర్ట్స్, ఏపీ తెలంగాణ కామన్ అలాట్మెంట్ రిపోర్ట్స్, రౌండ్ వైజ్ డేటా, ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా, ఇలా అన్ని రకాల డేటా వస్తున్నాయి. ఒకసారి లాగిన్ చేసి దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పటి వరకు మనకు యూజ్ అయ్యే రిపోర్ట్స్ ఏంటి అంటే, దీంట్లో చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఉంది, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి. మార్క్ ప్రిడిక్టర్ ఉంది, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి. అదేవిధంగా మార్క్ వర్సెస్ ర్యాంక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకంటే దీన్ని 23, 24, 25 అదేవిధంగా 2022 ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తెలిసినప్పుడు ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా రానున్న రోజులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏది యూజ్ అవుతుంది అంటే, మార్క్ వర్సెస్ ర్యాంక్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఆ మార్క్ వర్సెస్ ర్యాంక్ దీంతోపాటు చాలామంది ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, అన్న మనకు తెలంగాణలో లాస్ట్ ఇయర్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమందికి సీట్ వచ్చింది, మెరిట్ లిస్ట్ అంటే ఏంటిది, దాంట్లో బీసీ వాళ్ళు ఎంతమంది ఉండే, ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉండే, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. టీఎస్ మెరిట్ అని చెప్పేసింది. ఈ మెరిట్ లిస్ట్లో ఎన్ని రకాల మెరిట్ లిస్టులు అంటే 24లో మెరిట్ లిస్టు, 23 మెరిట్ లిస్టు, 22 మెరిట్ లిస్టు, 21 మెరిట్ లిస్టు. మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే
ఈ మనకు సీటు రావడానికి స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటాం. అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇవన్నీ వెరిఫై చేసి వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళ సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి అని ఇచ్చే లిస్టుని మెరిట్ లిస్ట్ అంటాం. అదేవిధంగా డిస్ప్లే డాటా అని చెప్పేసి అంటాం. డిస్ప్లే డాటా అంటే ఏంటంటే ఈ డిస్ప్లే డాటా ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ ఇస్తారో ఆ రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత తెలంగాణ నుంచి ఇంతమంది వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, ఇంతమంది అపియర్ అయ్యారు, ఇంతమంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి లిస్ట్ ఇచ్చేదాన్ని దాన్ని డిస్ప్లే లిస్ట్ అంటాం. అంటే వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళందరూ అప్లై చేస్తారంటే క్వాలిఫై అయిన వాళ్ళందరూ అప్లై చేయరు. కాకపోతే మీకు ఇక్కడ డిస్ప్లే లిస్ట్ ఏదైతే ఉందో అంటే ఆ అపియర్డ్ లిస్టు క్వాలిఫై లిస్ట్ ఏదైతే ఉందో 23, 24, 21 అదంతా కూడా ఏ ఆప్షన్లో పెట్టానంటే ఇక్కడ ఎంసీసీ అంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ కాబట్టి అక్కడ పెట్టేశాను. ఇక ఏపీ తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్లో ఇక్కడ మెరిట్ లిస్ట్ పెట్టేశాను. అది ఇంకా బీ కేటగిరీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ అన్న మనకు కట్ ఆఫ్ రిపోర్ట్స్ కావాలి, ఏ రౌండ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఆ కట్ ఆఫ్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు ఇక్కడ మనకి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి లేదంటే ర్యాంక్ బై మార్క్స్ అని చెప్పేసింది. ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. అక్కడ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, కొన్ని రిపోర్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో 2024లో ఎన్ని రౌండ్స్ అయితే జరిగాయో ఆటోమేటిక్గా ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుని టోటల్గా మనకి ఎంబీబీఎస్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అంటే 4 రౌండ్స్లో ఏ విధంగా కట్ ఆఫ్స్ వచ్చినాయి ఏంటి అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఏపీకి సంబంధించి అయినా. ఇక దీంతో పాటు ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసింది. ఎక్కడ ఏ కాలేజ్ పైన క్లిక్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ రంగారాయ మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేశాను. ఈ రంగారాయ మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు 2024లో ఇక్కడ చెక్ చేసుకుంటే 2024లో రౌండ్ 1లో ఎంత వచ్చింది, రౌండ్ 2లో ఎంత వచ్చింది, రౌండ్ 3లో ఎంత వచ్చింది, రౌండ్ 5లో ఎంత వచ్చింది, 23లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 21లో ఎలా ఉంది. అంతేకాదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తగ్గిందా పెరిగిందని చెక్ చేసుకోవడానికి శాంపుల్గా మీకు చూపిస్తున్నానండి. బీసీడీలో 621 మార్క్ వచ్చింది, అదే 587కి 23లో వచ్చింది. ఓకే, మరి 621కు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఆల్ ఇండియా ర్యాంకు 53,000 అండి. 53,000 ఉన్న ర్యాంకర్కి సీట్ వచ్చింది. మరి అదే 23లో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 36,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అంటే మరి ఏ ఇయర్లో మనకు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందంటే అసలు వాస్తవానికి 24 చాలా పడిపోయింది. ఎక్కడ 36,000 ర్యాంకు, ఎక్కడ 50,000 ర్యాంకు. కాబట్టి ఆల్ ఇండియా ర్యాంకు ప్రకారంగా చెక్ చేసుకుంటే కనుక లాస్ట్ ఇయర్లో చాలా వరకు ర్యాంక్ అనేది పడిపోయింది. బట్ అందుకే ఇక్కడ మార్కులు అనేది ఇంపార్టెంట్ కాదు, మార్కులు అసలు సంబంధమే లేదు. మరి ఏది ఇంపార్టెంట్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్, మెరిట్ ర్యాంకు. మెరిట్ ర్యాంక్ అయితే అప్లై చేసిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళలో మనం బీసీలో ఏ పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఏ పొజిషన్లో సీట్ వచ్చింది ఏంటి, ఇలా రకరకాల రిపోర్ట్స్ కోసం మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. ఇక దీంట్లో ముఖ్యంగా ఇంకొకటి యూజ్ అవుతుందని చెప్పండి, చాలా రిపోర్ట్స్ చెక్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా మనకు మార్క్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పిస్తుంది. ఈ మార్క్ వర్సెస్ ర్యాంక్లో ఇక్కడ ఒక టైప్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 520 వరకు 520 లేదు 530 పెట్టేదా 530 to 530 ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వచ్చి తెలంగాణకు సంబంధించి ఏదైనా సరే మీరు 530 to 530 ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. 530 to 530 సబ్మిట్ చేయగానే 20 ఇక్కడ 23, 24, 22, 21 అంటే గడిచిన ఈ 5-6 సంవత్సరాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్లో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ ఇయర్లో ఎంతమంది ఉన్నారు ఒక్క మార్కు పైన, జస్ట్ ఒక్క మార్కు పైన క్లిక్ చేసుకుంటే 24లో ఒక జస్ట్ 530 పైన 64 మెంబర్స్ ఉంటే 23లో 46 ఉన్నారు, 22లో 31 ఉన్నారు, 21లో 34 ఉన్నారు, 2029లో 49 అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి రికార్డ్ బ్రేక్ 24. మరి అట్లాంటి రికార్డ్ బ్రేక్ అయిందంటే బ్రేక్ అయినట్టే. సో ఇక నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ కూడా చూపిస్తాను. మరి ఆల్ ఇండియా ర్యాంక్స్ పరిస్థితి ఏంటి, 530కి కనుక చెక్ చేసుకుంటే 530కి ఆల్ ఇండియా ర్యాంక్ 1,62,024లో ఉంది, 23లో 80,000 ఉంది, 22లో 61,000 ఉంది, 21 ఇక్కడ ఈ మూడు కూడా సిమిలర్గానే ఉన్నాయండి. ఈ మూడు కూడా సిమిలర్గానే ఉన్నాయి. హైయెస్ట్ కట్ ఆఫ్ అంటే అసలు 23. కానీ 23కి మించి మనకు 24 వచ్చినటువంటి కట్ ఆఫ్ అయితే చూసాం. అయితే ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ కట్ ఆఫ్ అంతా కూడా చాలా హై లెవెల్లో వచ్చేసింది, అసలు 700 రావడం గగనమే అని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు వాస్తవానికి మరి 700 ఎవరికి వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది కూడా మనకు అఫీషియల్గా ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా మనం అయితే చూడలేదు. సో నిజంగా 700 క్రాస్ అయినా లేదా అనేది తెలియదు. ఒకవేళ మీకు నిజంగా తెలిస్తే అన్న ఈ స్టేట్లో ఈ పలానా ఇన్స్టిట్యూషన్లో పలానా క్యాండిడేట్కి మనకు 700 క్రాస్ అనే ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా ఉంది అని చెప్పేసి అంటే కింద కామెంట్ బాక్స్లో
కమెంట్ చేయండి. సో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అంటే ఈ విధంగా మనకు మార్క్స్ ర్యాంక్ అంటే గడిచిన ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్టుతో పాటు మార్కులు, ర్యాంకులు ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుబాటులో ఉంది. మెరిట్ లిస్టులు కావచ్చు, అలాట్మెంట్ కావచ్చు, అలాట్మెంట్ కౌంట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీకు కౌన్సిలింగ్ జరిగినా కొద్దీ, అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఆ మెరిట్ లిస్ట్ వచ్చినా కొద్దీ మీకు చాలా యూజ్ అవుతాయి. ఎంతసేపు నేను 24కు సంబంధించిన రిపోర్ట్స్, 23 రిపోర్ట్స్ కాదు, నా టార్గెట్ అంతా కూడా 25కి సంబంధించిన డాటా ఎలా అయితే మనకు పీడిఎఫ్ రూపంలో వస్తుందో, ఎలా అయితే మనకు అలాట్మెంట్ రూపంలో వస్తుందో, దాన్ని అంతా కూడా విత్ ఇన్ 1 అవర్లో చాలా అనాలిటిక్స్గా చేసేసి 1-2 అవర్స్ స్పెండ్ చేసిన మీరు తీయనటువంటి రిపోర్ట్స్ జస్ట్ ఒక సింగిల్ క్లిక్తోని ఎన్నో రకాల రిపోర్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఏమవుతుందన్న నాకు ఈ రిపోర్ట్స్తోనే ఏం యూజ్ అవుతుందంటే, జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మనకు బీసీలో ఒక 200 మంది ఉన్నారండి. ఈ 200 మందిలో 130 మంది వరకు సీట్ వచ్చేసింది. మరి మనము 158 ప్లేస్లో ఉన్నాం. మనకు సీట్ వస్తుందా రాదా అంటే ఎలా చెప్పగలుగుతారు? అప్పుడు ఏం చేయాలి? మొత్తం తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, దాంట్లో బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఉన్న దాంట్లో ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారు, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు, దీంట్లో ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా లేదా, ఇదే తెలుసుకోవడానికి 1-2 అవర్స్ టైం అనేది తీసుకుంటుంది. బట్ jaypal.comలో ఒక సింగిల్ క్లిక్ ద్వారా మీ ర్యాంక్ ఎక్కడుంది, సీట్ వచ్చిన ర్యాంక్ ఎక్కడుంది, ఎంత డిఫరెన్స్ ఉంది, దానిపైన ఆ బిట్వీన్ గ్యాప్లో ఎవరెవరు మనకు మేనేజ్మెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎవరెవరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇలా రియలిస్టిక్గా రన్నింగ్ డేటా కూడా మీరు అనలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి దీని గురించి కొంత వివరాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో ఇక ఎవరైతే నిజంగా jaypal.comలో గత సంవత్సరం నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒక చిన్న కమెంట్ రాసే ప్రయత్నం అయితే చేయండి. ఇంతవరకు మీకు వెబ్సైట్ యూజ్ అవుతుంది అంటే ఒక మెంటర్ చేసే హెల్ప్ కంటే ఎక్కువ అవుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మన వెబ్సైట్కు సంబంధించి. ఇక 2016కి సంబంధించి కొన్ని డేటా సెట్స్ తీసుకున్నాను. 2016లో మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మార్కులు ఏంటండి, మార్కులు కనుక చెక్ చేసుకుంటే 237, 237కి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత 1,85,000 వచ్చిందండి. సో అంటే అప్పుడు ఉన్నటువంటి కౌంట్ లెవెల్ వేరు, అప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ వేరు. అందుకని నేను ఎప్పుడు కానీ ఏం చేస్తున్నాను అంటే 23 ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే, మరి 25లో అప్లై చేసిన కౌంటు, 25లో అపియర్ అయిన కౌంట్, రిజిస్టర్ అయిన కౌంట్, ఇదంతా కూడా ఆల్మోస్ట్ నాకు 23తోనే మ్యాచ్ అవుతుంది. కాబట్టి నేను అక్కడే కంపేర్ చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దర్ గివింగ్ అసలు 700 క్రాస్ కాలేదు అంటే, 700 నిజంగా క్రాస్ కాలేదు. ఎప్పుడు క్రాస్ కాలేదు అంటే 2016లో ఎవరు కూడా 700 క్రాస్ కాలేదు. అప్పుడు చెక్ చేసుకుంటే హైయెస్ట్ మార్క్స్ 685, 682, 678. సో ఇది గనక రిపీట్ అవుతుందా, ఇది కనుక రిపీట్ అవుతే ఎస్ ఇది రిపీట్ అవుతుంది కావచ్చు, నేను కాదనట్లా, ఇది రిపీట్ అవుతుంది కావచ్చు. కానీ ఎక్కడ ఒక రిపీట్ అవుతుంది, ఒకవేళ ఇది రిపీట్ అయితే 600 ఏబో దాటిన వాళ్ళ కౌంట్ కొంచెం తక్కువనే ఉండొచ్చు, కానీ 500 నుంచి 600 మధ్య ఉన్నటువంటి బ్యాండ్ కొంత ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా 400 నుంచి 500 బ్యాండ్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ రిజిస్టర్ అయ్యారు. అందుకని చెప్పేసి ఆ ర్యాంక్ వర్సెస్ మార్క్స్లో మనం 2016ని కీలకంగా తీసుకోవాలంటే అప్పుడు రిజిస్టర్ అయిన కౌంట్ వేరు, ఇప్పుడు రిజిస్టర్ అయిన కౌంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనం గ్రహించుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో 2016 గురించి కూడా కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. 2016లో హైయెస్ట్ మార్క్స్ 685, సెకండ్ మనకు 682. అదే ఇప్పుడు రిపీట్ అయితే, ఎస్ అదే ఇప్పుడు రిపీట్ అయితే, సో మనకు ఆల్మోస్ట్ 100 లోపు చెక్ చేసుకుంటే 600 ఏబో ఉన్న వాళ్ళు మరి 2016లో 500 ఉంటే ఈసారి 1000 ఉంటే ఉండొచ్చు, 600 ఏబో అనేది. ఎందుకంటే డబుల్ ఉంటే ఉండొచ్చు. సో ఇక్కడ ఉన్న ర్యాంకులకి డబుల్ ర్యాంక్ అవుతుంది, 2016కి డబుల్ అవుతుంది నేను చెప్పేది, ఇప్పుడు 23కి కాదు. కాబట్టి ఎందుకు అని అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనకు ఆ ర్యాంకులు అనేది ఏ విధంగా గ్రాస్గా చేంజ్ అనేది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక చూడండి, 20లో 62,000 ఉంది, 21లో 60,000 ఉంది, 22లో 61,000 ఉంది, తర్వాత 80,000 వచ్చింది, తర్వాత 1,62,000 వచ్చింది. అంటే డబుల్ అయిపోయింది. మరి ఇప్పుడు డబుల్ అవుతుందా, ఇదే ఉంటుందా అనేది చెప్పలేదు. అందుకని నేను ఎప్పుడు కూడా బేస్ ఏది అని అంటే ఉన్న దాంట్లో హైయెస్ట్ 23ని కొంత మనం అవగాహన కల్పించుకొని దాన్నే బేస్ చేసుకుంటే మనకు కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో దానికంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ పెరిగే అవకాశాలు లేవు. అయితే 23లో ఉన్నటువంటి కట్ ఆఫ్ని బేస్ చేసుకుంటే మాకు సీట్ రాదని అంటే, మరి 23లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ పరిస్థితి ఏంటి, 23లో ఉన్నటువంటి కాలేజీల పరిస్థితి ఏంటిది, లోకల్ ఇష్యూ ఏంటిది, నాన్ లోకల్ ఇష్యూ, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని సీట్లు ఎంకరేజ్ అయినాయి. కాబట్టి దానికన్నా బెటర్మెంటే ఉంటుంది తప్ప మరి ఎక్కువైతే ఉండదు. కాబట్టి ఇది విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ 23లో కూడా మరి మనకు వచ్చినటువంటి రిజల్ట్స్లో 700 క్రాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు 25లో ఉంటారా అంటే, ఒకవేళ 25లో ఉండకపోతే ఇంకింత తగ్గుద్ది.
అంటే అది ఎక్కడికి ఇది ఈక్వల్ కావచ్చు అంటే 22కి ఈక్వల్ కావచ్చు. సో 22లో మాకు సీట్ రాలేదన్న 500కి 480కి కూడా అప్పుడు మాకు సీట్ రాలేదంటే 22లో ఉన్న సీట్ మ్యాట్రిక్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా, అప్పుడు ఉన్న కాలేజీలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ని గ్రహించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక jaypalanade.comలో ఇంకా చాలామంది ఇంకా బీక్యాట్ గురించి అడుగుతున్నారు. బీక్యాట్కి సంబంధించి ఒక చిన్న రిపోర్ట్ తెలంగాణకు సంబంధించి చూపించే ప్రయత్నం చేశాను. ఇక టోటల్ అలాట్మెంట్ డాటా అని చెప్పేసి ఉంటుంది. సో దానికంటే బెస్ట్ ఇంకొక రిపోర్టు అంటే ఏ క్యాట్లో బీ క్యాట్లో రెండులో కూడా సీట్ వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది కూడా మనం రన్నింగ్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో అది కూడా ఇక్కడ మీకు ఎక్కడ పెట్టేస్తానంటే మ్యాపింగ్ రిపోర్ట్స్ అని చెప్పేసి పెట్టాను. మ్యాపింగ్ రిపోర్ట్ అది రైట్. సో అది మనకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత చెప్పినా అది ఒక రకంగా మీకు అర్థం కాకపోవచ్చు. సో 22 రిపోర్ట్స్ చూస్తున్నానండి నేను. బీక్యాట్ 22 రిపోర్ట్స్ రౌండ్ 3 చూస్తున్నాను. సో ఎందుకు నేను 22ది చూస్తున్నాను అంటే అప్పుడు ఉన్నటువంటి క్రైటీరియా ప్రకారంగా అప్పుడు ఎక్కడి వరకు సీట్ వచ్చిందంటే అప్పుడు మనకు లోకల్లే చూద్దాం. లోకల్లో మీరు అబ్జర్వ్ చేస్తే సురభి మెడికల్ కాలేజీలో 115కి సీట్ వచ్చిందండి. సురభి మెడికల్ కాలేజీలో 115కి సీట్ వచ్చింది, 116కి, 117కి, 118కి. ఇది బిలీవబుల్? అసలు నమ్ముతారా మీరు? అంటే జస్ట్ 2 సంవత్సరాల కిందనే ఆ విధంగా ఉంది. సో మీకు నమ్మడానికి వీలు కాకపోతే జస్ట్ ఆ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఈ నెంబర్ పైన క్లిక్ చేయగానే వాళ్ళ పేరు ఏంటిది, వాళ్ళ ఊరు ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ కాలేజ్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం A to Z మొత్తం రికార్డ్ చేసి పెట్టేశానండి. ఈవెన్ మీ రికార్డ్స్ కూడా ఉంటాయి. ఇవంతా కూడా నేను ఎక్కడి నుంచి పర్సనల్గా తీసుకొచ్చుకునే ఇన్ఫర్మేషన్ కాదు. KNRHS నుంచి, YSRHS నుంచి, MCC నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే డేటాని అంతా డేటా ప్రాసెసింగ్ చేసేసి ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ తోని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తో యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, కేటగిరీ బిలో సీట్ వస్తుందా అంటే మాకు 22లో వచ్చిందండి. 22లో 150 బిలో కూడా సీట్ వచ్చేసింది. సో ఇది మనకు 22కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సిటీబీ లోకల్కి సంబంధించి ఇక చెక్ చేసుకుంటే కేటగిరీ బిలో, లోకల్లో, జనరల్లో 115కి 116కి సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. సో ఇదే మనకు 23కి వచ్చేద్దాం. 23కి వచ్చేసరికి మరి ఇక్కడ ఏం జరిగింది సార్? 23 లాస్ట్ రౌండ్ చూస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది అంటే మరి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కొంత ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే మార్కులు చూసారు అంటే 22లో వచ్చినటువంటి మార్కులకు ర్యాంకులకు ఎంత తేడా వచ్చింది, 23లో వచ్చిన మార్కులకు ర్యాంకులకు ఎంత తేడా వచ్చింది. 23 కొంత కాంపిటీషన్ లెవెల్ పెరిగిందని చెప్పాను కాబట్టి ఇక్కడ దాని ఇంపాక్ట్ అనేది బీక్యాట్ మీద ఎలా పడింది అనేది ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. లోకల్ సిటీబీలో చెక్ చేసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఎంతవరకు సీట్ వచ్చింది అంటే 253 నీలిమ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, 254. సో ఇవన్నీ కూడా నీలిమ మెడికల్ కాలేజ్ ఓకే అన్న, మీరు అన్నట్టుగా నీలిమ మెడికల్ కాలేజ్ ఓన్లీ అది మనకు మేనేజ్మెంట్ కోటనే. సో అది మీరు రిమైనింగ్ టీఆర్ఆర్లో అంటే టీఆర్ఆర్లో 250కి వచ్చింది, ఫాదర్ కులంలో 257 కొంచెం వచ్చింది. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే అంటే 300 బిలో సీట్ వచ్చింది అంటే 23లో వచ్చింది. మరి అదే 24కి వచ్చేసరికి ఏమైంది, అక్కడ మార్కులు ర్యాంకులే కంపేర్ చేశారు. బట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది, లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ టైప్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు రేపు ప్రొద్దున వచ్చే రిజల్ట్స్ తర్వాత కావచ్చు, కీ పేపర్ తర్వాత కావచ్చు, వాస్తవానికి ఇది ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఈక్వల్ అవుతుంది, 22తోనా, 23తోనా, 24తోనో. అప్పుడున్నటువంటి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్, అప్పుడున్నటువంటి సీట్ మ్యాట్రిక్స్, మరి ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయి, మరి మనకి ఎక్కడ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కంపేర్ చేసుకోవడంలో మీకు ది బెస్ట్ వెబ్సైట్ jaypalanade.com. మీకు నిజంగా చెప్తున్నాను, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ మెరిట్ లిస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. మెరిట్ లిస్ట్ వచ్చి ఆ మెరిట్ లిస్ట్ నేను అప్లోడ్ చేసిన తర్వాత ఉపయోగం ఏంటి అన్న, ఆ మెరిట్ లిస్ట్ మాకు రాదా, పీడిఎఫ్లో మేము చూసుకోలేమా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, మీకు ఆ మెరిట్ లిస్ట్ పీడిఎఫ్లో చూసుకోగలుగుతారు. పీడిఎఫ్లో చూసేసుకొని నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఆ పీడిఎఫ్ అంటే ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి ఎందుకంటే ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సైట్ను చూస్తుంటారు, వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఇక్కడ మొత్తం లిస్ట్ అంతా తీస్తుండండి. ఈ లిస్ట్ అంతా తీసేసుకొని పలానా ఎవరు శ్రీనివాస్ అనే క్యాండిడేటు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి. పలానా శ్రీనివాస్ అనే క్యాండిడేట్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఎంత ర్యాంక్ వచ్చింది తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 2024కి సంబంధించిన టోటల్ మెరిట్ లిస్ట్ అంతా తీసుకున్నాను. ఆయన ఎవరు శ్రీనివాస్ అని చెప్పేసాను. శ్రీనివాస్ అని చెప్పగానే ఎంతమంది శ్రీనివాసులు అయితే అంతమంది శ్రీనివాసులు వచ్చారు. దాంట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన ఎస్టీ. ఆ ఎస్టీకి సంబంధించి శ్రీనివాస్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే
_ST అని సెర్చ్ చేస్తాం. మొత్తం ఎస్టీలో ఉన్న శ్రీనివాసులు అందరూ వచ్చారు. ఈ ఎస్టీలో ఉన్న శ్రీనివాసులు అందరూ వచ్చిన తర్వాత కథావత్ అనే శ్రీనివాస్ సార్ ఆయనకు 424 వచ్చినాయి అంటాడు. దగ్గర అంటే 424, 424 ఈ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే అతను లోకల్ టైప్ ఏంటిది, ఆయన క్యాస్ట్ ఏంటిది, ఆయన స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, తెలంగాణలో మెరిట్ ర్యాంక్ ఎంత, తెలంగాణలో ఓపెన్ మెరిట్ ర్యాంక్ ఎంత, అదేవిధంగా తెలంగాణలో ఎస్టీలో ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎంతమంది ఎస్టీలు ఉంటే ఈయన ఏ నెంబర్లో ఉన్నాడు, బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు, ఈ విధంగా తెలుసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు కొన్నే చూపించాను. సో ఇవి 1-2 సార్లు మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే రేపు ప్రొద్దున మనకు కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఎవరో ఏదో ర్యాంక్ చెప్పేసి ఏదో కట్ ఆఫ్ చెప్పేసి దాన్ని బిలీవ్ చేయొచ్చా లేదా అనేది మీరు ఈ వెబ్సైట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రానున్న రోజుల్లో మీకు చాలా ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దీంతో పాటు మీకు ఇంతకుముందు ఒక సర్వే గురించి సంబంధించి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే నిజానికి తెలంగాణలో ఎక్కడైనా 700 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారా, 650 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఎక్కడ ఉన్నారు మీరు కామెంట్లో కానీ లేకపోతే ఇంకా మన గ్రూప్లో కానీ డిస్కషన్ చేస్తే ఏమవుతుందంటే ఇది నిజంగానే 2016లో ఉన్నటువంటి కట్ ఆఫ్ రీచ్ అయిందా అంటే 685కి రీచ్ అయిందా. ఒకవేళ 685 హైయెస్ట్ అయితే నిజంగా 2016లో ఉన్నటువంటి అదేంటి ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నట్టే. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు అప్పటి రిజిస్టర్డ్ క్యాండిడేట్ ప్రకారంగా మరి 500కి ఏ ర్యాంక్ వచ్చింది, అప్పటి రిజిస్టర్డ్ క్యాండిడేట్ ప్రకారం 400కి ఏ ర్యాంక్ వచ్చింది, అవన్నీ చూసుకుంటే నిజంగా 2016కి రీచ్ అయితే మరి 22 కంటే ఇంకా పడిపోతుంది, 21 కంటే కూడా ఇంకా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీదైతే రియలిస్టిక్ డాటా ఏదైతే ఉందో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా ఈ గూగుల్ ఫామ్ గురించి తెలియకపోతే ఖచ్చితంగా గూగుల్ ఫామ్ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. ఆ గూగుల్ ఫామ్ ఓ రకంగా మీకు మెరిట్ లిస్ట్ లాగా కూడా యూజ్ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంత మంచి కంటెంట్తోని ఇంత మంచి వీడియోతోని ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి నా వంత ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి మీ వంత ప్రయత్నంగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి 10 మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్సైట్ని కూడా మీరు ఖచ్చితంగా ఆదరించే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే మల్టిపుల్ డివైజెస్లో ఈ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నారో అదంతా కూడా ట్రాక్ రికార్డ్ అవుతుంది. పొరపాటున మీరు కనుక మల్టిపుల్ డివైజెస్లో యూజ్ చేసినా లేకపోతే వేరే వాళ్ళకి ఈ యూజర్ నే పాస్వర్డ్ షేర్ చేసినా ఆటోమేటిక్గా మీ యూజర్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మనం పెట్టిందే మినిమం ఫీజు. కాబట్టి ఆ మినిమం ఫీజ్ని కరెక్ట్గా అయినటువంటి పద్ధతులు యూజ్ చేసుకొని మీరు కూడా కొంత సపోర్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో మరిన్ని రిపోర్ట్స్ తీసుకురావడానికి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.